ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ సూచన మేరకు అలాగే భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి జనతా వారధి కార్యక్రమంలో భాగంగా మొన్నటి రోజున జరిగినటువంటి సంఘటన కాకినాడలో లవ్ జిహాద్ ఈ విషయంపైనటువంటి సంఘటనలు ఆదోనిలో పునరావృతం కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో కూడా ఈ యొక్క చర్యలపైన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ లవ్ జిహాద్ గురించి కాలేజీలు అయితేనేమి పాఠశాలలు అయితేనేమి పోలీస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, కాకినాడలో జరిగినటువంటి సంఘటనలు మరియు జిల్లాలో పునరావృతం ఎక్కడ కూడా కాకుండా ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ ఆదోని సెంట్రల్ మండల ఆధ్వర్యంలో స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగినది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి ప్రజల్లోకి తీసుకెళ్తాము, అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ నాయకులకు వినియోగించడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ లవ్ జిహాద్ విషయంలో మా జాతీయ నాయకులైతేనేమి రాష్ట్ర నాయకులైతేనేమి ఈ లవ్ జిహాద్ విషయాన్ని అరికట్టడానికి ఎల్లలా ముందుంటామని తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కునిగిరి నీలకంఠన్న గారు మాట్లాడతారు. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. విలేకరులందరికీ కూడా, పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా విలేకరులకు నమస్కారములు. ఈరోజు ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడానికి ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మండల అధ్యక్షుడైనటువంటి తోవి నాగార్జున వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు 2 టౌన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. కంప్లైంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ మధ్యనే యావత్ ఆంధ్రప్రదేశ్ దిగ్భ్రాంతికరమైనటువంటి ఒక సంఘటన జరిగింది కాకినాడలో. అభం శుభం తిరిగిన ఒక ఏఈ నూకరాజు గారి యొక్క కుటుంబము బలవత్ మరణం చెందిన సందర్భంలో మనం ఆలోచించాల్సిన విషయం ఇది ఏదో ఒక ప్రాంతంలో జరిగినటువంటి సమస్య కాదు. ఇది టోటల్ మన యొక్క దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్య లవ్ జిహాద్. ప్రేమ పేరుతో కుటుంబాన్ని ఉచ్చులో దింపి వాళ్ళ నమ్మబలికి నమ్మించి మోసం చేసేటువంటి కుట్ర ఇది. ముఖ్యంగా ఈ యొక్క కుట్రలో ఎక్కువగా నష్టపోతున్న హిందూ కుటుంబాలు, హిందువులకు సంబంధించిన అమ్మాయిలు, హిందువుల వ్యక్తులు. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దయచేసి పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి. రెండవ విషయం, ఇటువంటి సంఘటన సంబంధించి ఏ చిన్న క్లూ దొరికినా, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినా వెంటనే దీన్ని పరిష్కరించి తీసుకే ప్రయత్నం చేయండి. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క విషయం కాకినాడలో కొంచెం నిర్లక్ష్యం కారణంగానే ఒక కుటుంబం మొత్తం కూడా బలి అయింది. సాదిక్ అనే వ్యక్తి ఎంత నికృష్టుడంటే, వాళ్ళ అబ్బాయికి రైఫిల్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ కుటుంబాన్ని సంపర్కంలో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఆస్తి రాయించుకోవడమే కాకుండా వాళ్ళని మానసికంగా ఆర్థిక ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి సాదిక్. వెంటనే సాదిక్ ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. సాదిక్ లాంటి మానసికమైన వ్యక్తులు ఈ యొక్క సమాజంలో బతకడానికి వీలు లేదు. అభంశులు పని ఒక అమాయకులైనటువంటి ఒక కుటుంబాన్ని ప్రేరేపించి ఆత్మహత్యానికి పాటుపడినారంటే ఆ సాదిక్ అనేటువంటి వ్యక్తి ఎంత ఇబ్బంది పెట్టింటాడో ఒకసారి యావత్ హిందూ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. అంతేకాదు మిత్రులారా, అక్కడే కాదు, ఈరోజు మన చుట్టుపక్కల కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం మేల్కోకపోతే మన కుటుంబ సభ్యులు కానీ, మన బంధువులు కానీ, మన తోచిన వాళ్ళు కూడా రేపు అటువంటి సంఘటన ఇక్కడ కూడా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. హిందూ సమాజం కోల్పని ఇటువంటి వ్యక్తులు తీవ్రమైనటువంటి యొక్క నేరము మోపి వాళ్ళని ఉరిశిక్ష వేయాల్సిన ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతూ, అమ్మ మహిళలు కానీ, యువతులు కానీ, ఒక్కరైనా కానీ హిందూ కుటుంబం మీకు ఎక్కడైనా ఆపద జరిగితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకు అండగా ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేటటువంటి బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ఈరోజు లవ్ జిహాద్ అనే పేరుతో ఎంతో మంది హిందూ కుటుంబాలని టార్గెట్ చేసి, ముఖ్యంగా హిందూ అమ్మాయిల్ని లవ్ ట్రాప్ చేసి, వాళ్ళని మత మార్పిడి చేసి, వాళ్ళని పెళ్లి చేసుకొని చాలా మందిని అతి కిరాతకంగా చంపేస్తున్నారు. దయచేసి నేను ఈ యూత్కి ఒక్కటే అవేర్నెస్ చెప్తున్నాను, ముఖ్యంగా అమ్మాయిలు, మీరు చదువుకొని మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. అలాంటి మీ భవిష్యత్తుని ఎవరో వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే వాళ్ళ వెంట వెళ్ళిపోయి అమ్మ నాన్న
మీ డ్రీమ్స్, మీ గోల్, మీ ఫ్యూచర్ ఏమనేసి అన్ని మర్చిపోయి వాడి చేతిలో మీ ప్రాణాలు ఈరోజు కోల్పోతున్నారు. సోషల్ ప్లాట్ఫామ్ అనేది అందరికీ అవసరం, కానీ దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే అలా మనకు యూజ్ అవుతుంది. చాలా వరకు దీని మీద అవేర్నెస్ లేక చాలా మంది దాన్ని నెగిటివ్ గానే యూజ్ చేస్తున్నారు. అలా కాకుండా అదే సోషల్ ప్లాట్ఫామ్ ని మీ లైఫ్ డ్రీమ్ కోసం యూజ్ చేసుకోండి, మీ గోల్ కోసం కష్టపడండి. మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ పేరెంట్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితం నాశనం అవ్వకుండా దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా హిందూ అమ్మాయిలు మనల్నే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టూ ఎంతమంది మనతో ప్రేమిస్తున్నట్టు మంచిగా ఉన్నట్టు నటిస్తున్నారో మీరు మాత్రం తెలుసుకోకపోతే లైఫ్లో మీ జీవితం ఆ సెకండే మీరు నాశనం, మీ చేతులారా మీరు నాశనం చేసుకున్నట్టు. దీనికి ఎవరు ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి మన లైఫ్ బాగుండాలి, మన ఫ్యూచర్స్ చాలా ఉంటాయి, మన గోల్స్, మన డ్రీమ్స్ ఇవన్నీ నెరవేరాలి అంటే మన ఫోకస్ అంతా మన చదువు మీద ఉండాలి. అంతేకాని వీటి ట్రాప్లో పడకండి అని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మన కాకినాడ జిల్లాలో జరిగినటువంటి సంఘటన మనం యావత్ భారతదేశంలో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు చిన్నపిల్లల నుంచి ముసలి వరకు లవ్ జిహాద్ ఎక్కడండి ఉంది సేఫ్టీ? దయచేసి చెప్తున్నాను. అంతేకాకుండా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం తీసుకురావాలి, ముఖ్యంగా హిందూ అమ్మాయిలకి వీటి గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు వినీత గుప్తా, ఆదోని రూరల్ వైస్ ప్రెసిడెంట్.